ఈరోజు కొన్ని స్టాక్స్ని రేపు పొద్దునకి బై కానీ ఇంట్రాడే పర్పస్లో బై కానీ సెల్ కానీ ఎటువంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఏ విధంగా దాంట్లో మనం ట్రేడ్ చేయాలి అన్న విషయం మీద ఈరోజు మనము మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొట్టమొదటిగా ఏయూ బ్యాంక్ అనేటువంటి స్టాక్ని నేను ఈరోజు మీకు అనాలిసిస్ చేస్తూ దీన్ని చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఏయూ బ్యాంక్ అనేటువంటి స్టాకు ఒక పర్ఫెక్ట్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ అనేటువంటిది చూడండి, నేను ఎప్పుడైనా సరే పైకి బ్రేక్అవుట్ వస్తే దాన్ని మనము నమ్మలేం ఫ్రెండ్స్. ఎందుకంటే అది బ్రేక్అవుట్ ఇచ్చినటువంటి స్టాకు నిలబడుతుందా లేదా అన్న విషయంలో ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇది ఇలా పైకి పోవాలి లెక్క, కానీ పోతుందా లేదని మనం చెప్పలేం ఫ్రెండ్స్. అదే ఇది డౌన్ ట్రెండ్లో ఉంది కదా, ఇది చాలా రోజుల నుంచి డౌన్లోనే ఉంది కదా. ఒకవేళ కానీ ఇది డౌన్కి కానీ బ్రేక్ ఇస్తే, చూడండి ఫ్రెండ్స్, డౌన్కి కానీ బ్రేక్అవుట్ ఇస్తే ఖచ్చితంగా మంచి డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది, మంచి మూమెంట్ క్యాచ్అప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. బైకి బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా మనం నమ్మడానికి వీల్లేదు. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పడిపోతే అప్పుడు ఏదన్నా ఒక % నమ్మొచ్చు. కానీ కిందకి కానీ పడితే, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ స్టాక్ కిందకి పడితే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఇది ఫామ్ చేసి ఉంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దీన్ని ట్రేడ్ చేస్తే రేపు డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్కి కానీ బ్రేక్అవుట్ ఇస్తే, డౌన్ ట్రెండ్లో మనం బ్రేక్ చేస్తే అప్పుడు దాన్ని ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది అప్ ట్రెండ్కి బ్రేక్అవుట్ ఇస్తే కానీ కష్టమే. అంటే ఇది పైకి బాగా వెళుతుందా అన్న విషయానికి వస్తే వెరీ కష్టముగా ఇది పైకి వెళుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది పైకి వెళ్ళటం అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కనుక దాన్ని ట్రేడ్ చేసేటప్పుడు ఈ ట్రేడ్ పైకి వెళ్ళేటువంటిదా కాదా అనేటువంటి వాటి దాన్ని మనం గ్రహిస్తూ మనం దాన్ని ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, తర్వాత ఇంకొక స్టాక్ పీవీఆర్ ఐనాక్స్. చూడండి ఫ్రెండ్స్, పీవీఆర్ అనేటువంటి స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తే, చూడండి, ఈ స్టాక్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. గత 2-3 రోజుల కాడి నుంచి ఇది ప్యూర్గా కన్సాలిడేషన్ స్పేస్లో ఉంది. ఇది కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది కనుక ఈ స్టాక్ని ఒకవేళ పైకి బ్రేక్అవుట్ ఇస్తే అది పోయే విధంగా లేదు ఫ్రెండ్స్. ఒకవేళ కిందకి కానీ బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు ఆ స్టాక్ అనేటువంటి దాన్ని మనము చక్కగా మనం ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ లెవెల్ దాకా మనము చక్కగా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ లెవెల్ని బాగా గుర్తుపెట్టుకొని రేపు కిందకి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఈ ట్రెండ్ లైన్ని ఈ ప్రైస్ దగ్గర కానీ ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మాత్రం చక్కగా మంచి ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క చార్ట్ని మీరు ఒక స్నాప్షాట్ తీసుకొని చక్కగా మీ దగ్గర పెట్టుకోండి. కిందకి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ట్రేడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తర్వాత అంబుజా సిమెంట్స్. చూడండి, ఈ స్టాకును కానీ మనం అబ్జర్వ్ చేస్తే, అంబుజా సిమెంట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే డే టైం ఫ్రేమ్లో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, డే టైం ఫ్రేమ్లో చూస్తే ఈ స్టాక్ అనేటువంటిది ఒక ప్యూర్ అప్ ట్రెండ్లోకి ఉంది. చూడండి, ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేస్తూ ఇది పైకి పోవటం కిందకి పోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ అనేటువంటిది
ఒకవేళ కానీ కిందకి కానీ మూమెంట్ ఇస్తే ఇక నెక్స్ట్ లెవెల్ అనేటువంటిది ఇక్కడ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది డే టైం ఫ్రేమ్లో. ఇప్పుడు మనం దీన్ని 15 అంటే దీని యొక్క మూమెంట్ మొత్తం కూడా డౌన్ ట్రెండ్కే ఉంది కనుక దీన్ని ట్రేడ్ చేస్తే డౌన్ ట్రెండ్కే మనం ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది కనుక, చూడండి రెసిస్టెన్స్ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది కనుక రేపు కానీ ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే, చూడండి ఈ లెవెల్ని చూడండి, ఆ ప్రైస్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఈ ప్రైస్ 417.30 ట్రేడ్ చేస్తే డౌన్ ట్రెండ్ కానీ ఓపెన్ అయితే అది ఈ విధంగా బ్రేక్ చేసిందంటే మాత్రం ఈ విధంగా ఇది ఈ విధంగా ట్రేడ్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ ఇక్కడ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీరు టార్గెట్ పెట్టుకుంటే ఇదిగో ఈ ప్రైస్కి వచ్చినప్పుడు 90%, సో 406.85 కదా, దీనికి ఇక్కడ 90% వరకే మనం టార్గెట్ పెట్టుకొని దాన్ని ట్రేడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఈ అంబుజా సిమెంట్స్ కూడా మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. చూడండి, ఇది ఈ స్టాక్ అనేటువంటి దాన్ని తర్వాత టెక్ మహేంద్ర అనేటువంటి కంపెనీని కానీ మనము చూసుకుంటే ఇది 15 minutes యొక్క టైం ఫ్రేమ్లో మనము అనాలిసిస్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది కనుక ఇది పైకి ఒకవేళ కానీ బ్రేక్అవుట్ ఇస్తే దాన్ని ఎక్కువసేపు ఇది సస్టైన్ అవుతుందా లేదా అన్న విషయాన్ని మనం ఎక్కువగా ట్రేడర్స్ నిలబడతారా లేదనే విషయాన్ని మనం చెప్పలేం ఫ్రెండ్స్. అదే కానీ ఇది ఆల్రెడీ ఇది డౌన్ ట్రెండ్లో ఉంది కనుక డౌన్ ట్రెండ్ని ఇది డౌన్ ట్రెండ్లో చాలా రోజులుగా డౌన్ ట్రెండ్లో ఉంది కనుక ఈ స్టాక్ని కానీ మనము ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తే, చూడండి ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేస్తే ఈ ట్రెండ్ లైన్లో కానీ మనం ట్రేడ్ చేస్తే చక్కగా మంచి ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దాకా 90% వరకు చూడండి 934.20 కదా, మనము ట్రేడ్ చేసేటప్పుడు ఈ ప్రైస్ దాకా మనం పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని మనం ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎంట్రీ అనేటువంటిది ఈ ప్రైస్లో కానీ మనం ఎంట్రీ ఇచ్చుకుంటే ఈ ప్రైస్ లెవెల్లో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లెవెల్లో కానీ ఎంట్రీ కానీ ఇచ్చుకుంటే చక్కగా మనం ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. రేపు పడేటువంటి మార్కెట్ యొక్క ప్రైస్ని బట్టి రేపు మార్కెట్ యొక్క స్థితిని బట్టి దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలని మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఇది చూడండి, తర్వాత బజాజ్ ఫిన్సర్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క బజాజ్ ఫిన్సర్ వ్యూ కానీ మనం అబ్జర్వ్ చేస్తే బజాజ్ ఫిన్సర్ అనే స్టాక్ని కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పర్ఫెక్ట్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తూ చక్కగా ఒక మంచి ఒక ప్యాటర్న్ని ఫామ్ చేసింది చూడండి ఫ్రెండ్స్. రేపు ఇది ఎప్పుడు సెల్లింగ్ ప్రెషర్లోనే ఉంది కనుక ఇది చాలా రోజు ట్రెండ్ అనేటువంటిది డౌన్ ట్రెండ్లోనే ఉంది కనుక ఇది కానీ బ్రేక్అవుట్ చేస్తే దీన్ని మనం డౌన్ ట్రెండ్లో కానీ ట్రేడ్ చేస్తే ఈ ప్రైస్కి వచ్చినప్పుడు చూడండి కిందకు వచ్చి మళ్ళీ ఈ ప్రైస్కి ఇలా వచ్చినప్పుడు దాన్ని ఇలా కన్సాలిడేషన్ స్పేస్లో ఉన్నప్పుడు ఇలా ట్రేడ్ చేస్తే, ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది కనుక మనము డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఆ స్టాక్ని చూడు ఈ ప్రైస్ అంతా కూడా డౌన్ ట్రెండ్లో ఉంది కనుక ఇది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం సెల్లింగ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ని కూడా మీరు మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే రేపటి దినాన మీరు చక్కగా ట్రేడ్ చేయొచ్చు. తర్వాత టెక్ మహేంద్ర అనే స్టాక్ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది నిన్నటి దినం వరకు చూడండి, దీన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు నిన్నటి దినం వరకు ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తూ ఉంది. ఇది అప్సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్, అప్సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. అప్సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ హెవీగా మూమెంట్ రాలేదు. నిన్న సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఇది అప్సైడ్ మూమెంట్ పెద్ద హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిన ఆ బ్రేక్అవుట్ అనేటువంటిది ఇచ్చినా కానీ హెవీగా ఆ స్టాక్ అనేటువంటిది పైకి పోవడం జరగలేదు ఫ్రెండ్స్. కానీ అది కానీ కిందకి కానీ బ్రేక్అవుట్ ఇచ్చి ఉంటే హెవీగా మూమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉండేది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే
ఇప్పుడు రేపటి దినాన ఇది ఒక స్టాకు ఇప్పుడు సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత ఇది రెక్టాంగిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది. చూడండి, రెక్టాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కనుక ఇది కానీ ఇప్పుడు కొద్దిగా బయింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది కనుక రేపటి దినాలు కానీ ఇది హెవీ క్యాండిల్తో కానీ బ్రేక్అవుట్ చేస్తే అది ఇలా డౌన్ ట్రెండ్కి వచ్చి ఇలా పైకి వచ్చి ఈ లెవెల్ దాకా వచ్చి వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దాకా వచ్చి అది మంచి టార్గెట్ని మంచి యొక్క ప్రాఫిట్స్ని బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాక్ని మీరు జాగ్రత్తగా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీరు మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఒక మంచి స్టాక్ తోటి నేను ఇంకా ఇయే కాదు మంచి స్టాక్స్ని నేను ప్రతిరోజు పెడుతూ మీకు మార్కెట్ మీద ఒక చక్కని పరిజ్ఞానం వచ్చే విధంగా నేను చేస్తాను. నేను చెప్పిన విధంగా మీరు ట్రేడ్ చేస్తే, నేను చెప్పిన విధంగా కానీ మీరు ట్రేడ్ కానీ ఫాలో అవుతే మాత్రం చక్కగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి అండ్ రేపటి దినాన ఎటువంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుని ఇంట్రాడే పర్పస్లో ట్రేడ్ చేయాలి అనేటువంటి స్టాక్స్ అన్నీ కూడా నేను దీంట్లో ట్రేడ్ చేయడం నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించి ఎనీ డౌట్స్ ఉంటే నాకు ఈ వాట్సాప్ నెంబర్కి, నా ఛానల్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. హాయ్ పెట్టి మీ యొక్క డౌట్ని అక్కడ పోస్ట్ చేయండి, అయితే కామెంట్స్ కింద పోస్ట్ చేయండి. నేను మీతో మాట్లాడుతుంది జరుగుతుంది కనుక చక్కగా మనం మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్ దిస్ ట్రేడింగ్ మాస్టర్ ఛానల్ and you will get live updates. You will get tomorrow updates about the market. Thank you so much for watching this.